హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ పవన్ చంద్ర. సో ఈరోజు మనం క్లాస్లో వచ్చేసరికి ఫంక్షన్స్ అయితే చెప్పుకుంటున్నాం. సో మనం ప్రీవియస్గా డిక్షనరీ సెట్స్ అయితే కంప్లీట్ చేసాం. సో ఈరోజు క్లాస్లో మనం ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫంక్షన్స్ గైస్, సో ముందుగా మీకు ఈ ఫంక్షన్స్ అనేవి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇది లేకుండా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండదు. నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కెన్ కంటైన్ వితౌట్ దీస్ ఫంక్షన్స్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది గైస్. ప్రాక్టీస్ చేయలేదంటే చాలా కష్టంగా ఉంటుంది. ఓకేనా? సో కష్టం ఇదే ఉంటుంది, ఈజీ కూడా ఇందులో ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. ఓకేనా? సో బ్లాక్ ఆఫ్ కోడ్, సో విచ్ ఓన్లీ రన్స్ when it is called. Only runs when it is called అనమాట. సో ఫంక్షన్స్ అన్నవి ఒక బ్లాక్ లో ఉంటది అనమాట. ఓకేనా? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకేనా? ఇది దేనికి అంటే అసలు బేసిక్గా దేనికి యూజ్ చేస్తామంటే, బేసిక్గా ప్రోగ్రామర్స్కి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? సో మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాము, ఓకేనా, ఒక ప్రాజెక్ట్ తీసుకుందామంటే అందులో చాలా కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ అవుతాయి. ఓకేనా? సో చాలా కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ అవుతాయి. ఆ కాన్సెప్ట్స్ అన్ని ఏం చేస్తారంటే, ఓకేనా, ఆ కాన్సెప్ట్స్ అన్ని స్మాలర్ పీసెస్గా డివైడ్ చేస్తారు. ఓకేనా? సో బ్రేక్ డౌన్ ఆర్ డీకంపోజ్. ఓకేనా? సో బ్రేక్ డౌన్ ఆర్ డీకంపోజ్ ఇంటూ స్మాలర్ పీసెస్ అనమాట. ఓకే, స్మాలర్. అండ్ దెన్ వాటిని యూజ్ చేసుకొని, ఓకేనా, సో వాటిని యూజ్ చేసుకొని అవన్నీ మెర్జ్ చేసి మనకు కావాల్సిన పారామీటర్స్ పాస్ చేస్తాం అనమాట. సో మీకు ఈ డెఫినేషన్లోని కన్ఫ్యూజన్ రావచ్చు ఫస్ట్. ఓకేనా? మనం ప్రోగ్రామ్స్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది ఏం చేస్తుంది అంటే, ఒక్కొక్క డివైడ్ చేస్తాం కదా, విచ్ బ్రేక్ డౌన్ అంటే స్మాలర్ చంక్స్, ఒక్కొక్క చిన్న చిన్నగా బ్రేక్ డౌన్ చేసుకొని. ఓకేనా? సో బ్రేక్ డౌన్ చేసిన దానికి ఒక్కో దానికి ఒక్కో పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకేనా? సో విచ్ పెర్ఫార్మ్స్ పర్టికులర్ టాస్క్ అనమాట. ఒక్కో టాస్క్ కంప్లీట్ చేస్తుంది. సో దీని గురించి కంగారు పడకండి, ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఫంక్షన్ అనేది ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. దాన్ని మనం కాల్ చేసినప్పుడే మనకి రన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ దీనికి యూజ్ చేస్తాం. ప్రోగ్రామర్స్ అన్నవి పెద్ద టాస్క్లు ఏమైనా ఉంటే దాన్ని చిన్న చిన్నగా కంపోజ్ చేసుకొని ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క పర్టికులర్ టాస్క్ పెర్ఫామ్ చేసేలాగా దానికి డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో మీరు దీన్ని కంగారు పడకండి, మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, సింటాక్స్ ఏంటంటే పైథాన్లో కాబట్టి డెఫ్ అనే కీవర్డ్ తీసారు. ఓకేనా? ఫస్ట్ డెఫ్ అనే కీవర్డ్ ఖచ్చితంగా డిక్లేర్ చేసామంటే అది ఫంక్షన్ అనమాట. ఓకేనా? సో తర్వాత ఒక ఐడెంటిఫైర్ ఇవ్వాలి. మీకు ఇంతకుముందు ఐడెంటిఫైర్ వేరియబుల్స్ అని చెప్పాను. ఐడెంటిఫైర్ అంటే నేమ్ అసైన్ చేయడం. ఓకేనా? మీకు కావాల్సిన ఏదో జస్ట్ నేమ్ ఇచ్చుకుంటాం ఈ ఫంక్షన్కి. ఓకేనా? సో నేమ్ ఇచ్చుకొని ఇందులో పారామీటర్స్ పాస్ చేస్తాం. ఓకేనా? బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అనమాట ఈ పారామీటర్స్ అన్నది. ఓకేనా? కంగారు పడకండి. సో సెమీ కాలన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో సెమీ కాలన్ పెట్టుకున్నాక సో ఇక్కడ సెమీకోలన్ అయితే పెట్టుకున్నాం కదా. సెమీకోలన్ పెట్టుకున్నాక ఏమంటే ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఓకేనా? మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ ఇందులో పాస్ చేయాలి. ఓకేనా? ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాల్ చేయడం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాలింగ్ ఏ ఫంక్షన్. ఓకేనా? సో ఇప్పుడు మనకు బేసిక్గా ఫంక్షన్లో వచ్చిన 3 టాస్క్లు ఏంటంటే డిక్లేరింగ్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ ఫస్ట్ డిక్లేర్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం డిక్లేర్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డిఫైనింగ్ ఏ ఫంక్షన్. ఓకేనా? ఆ ఫంక్షన్ సంబంధించి ఇందులో స్టేట్మెంట్స్ పాస్ చేసి దాన్ని డిఫైన్ చేయాలి. ఈ 3 స్టెప్స్ అనమాట మనం ఒక ఫంక్షన్లో జరగబోయే ప్రాసెస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చింది ఏంటి,
కాలింగ్ ఏ ఫంక్షన్. ఓకేనా, దీస్ ఆర్ ద స్టెప్స్ ఫర్ ఏ ఫంక్షన్ అనమాట. ఓకేనా, స్టెప్స్ టు డిక్లేర్ ఏ ఫంక్షన్. ఓకేనా, సో మనం ఫర్దర్గా ఇంకా వెళ్దాం. సో దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకేనా, సో క్లారిటీ ఫర్ దట్ మనం చూద్దాం. ఫస్ట్ డిఫైనింగ్ అని చెప్పాను. సో డెఫ్ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఏదైనా ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయడం, ఫంక్షన్స్ ద్వారా 2 నెంబర్స్ని యాడ్ చేయడం అలా చూద్దాం. ఓకేనా, సో డెఫ్ అని పెట్టుకున్నాను. సో దాని నేమ్ ఏంటంటే ఎడిషన్ కాబట్టి యాడ్ అని పెట్టుకుంటాను. ఓకేనా, సో 2 నెంబర్స్ కాబట్టి సో 2 నెంబర్స్ కన్నా మన పారామీటర్స్ అయితే ఏమవుతుంది ఫస్ట్ జనరల్గా చూసుకుంటాం, కాల్ చేసుకోవడం, డిక్లేర్ చేసుకోవడం. సో నాకు ఏం కావాలంటే హలో వరల్డ్ అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో మనం ఎడిషన్ చేయట్లేదు కాబట్టి సమ్ వద్దు, హలో వరల్డ్ సమ్ గ్రీటింగ్. ఓకేనా, సమ్ గ్రీట్స్, సో హలో వరల్డ్. ఓకే, చూడండి ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్ డిక్లరేషన్. ఓకేనా, ఇందులో నేను ఏం చేశాను, హలో వరల్డ్ అని చెప్పాను. ఓకేనా, సో నాకు ఇది ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నెక్స్ట్ కాల్ చేయాలి. కాలింగ్ అలాగా సింపుల్, ఐ మీన్ ఆ నేమ్తోని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ అనమాట. అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ కాల్ చేస్తాం. సో దీన్ని సేవ్ చేసండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అనుకున్నారు. సో ఇక్కడ చూడండి, హలో వరల్డ్ అని అయితే నాకు ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు అర్థమైందా, ఇక్కడ ఏం జరిగింది, ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకేనా, దీన్ని నేను ఇక్కడ కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు మాత్రమే నాకు ప్రింట్ అవ్వడం జరిగింది, లేకపోతే నాకు ప్రింట్ అవ్వలేదు. ఓకేనా, నేను ఇప్పుడు రాసిన ప్రతి స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను రాసిన ప్రతి స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. ఏమైంది, సో ఇక్కడ ఇది పోయింది. ఓకే, ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పాను. ఓకేనా, బ్రేక్ డౌన్ అంటే డీకంపోజ్, డిఫరెంట్గా బ్రేక్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇందాక చెప్పాను కదా, ఒక 2 నెంబర్స్ యాడ్ చేయడం అని చెప్పేసి. సో యాడ్, ఇందులో పారామీటర్స్ ఏంటంటే ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీరు నేమింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఎక్స్ కామా వై. ఇందులోని వీటిని యాక్చువల్గా మనం ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటాం. ఓకేనా గైస్, వీటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అంటాం. ఇది ఎప్పుడు వేరియబుల్స్లోనే ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం జరగాలి, నాకు ప్రింట్ ఎక్స్ ప్లస్ వై. మీకు ఇది యాజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్గా చెప్తున్నా, ఖచ్చితంగా మీకు అర్థం కాదు. ఓకేనా, సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది, అర్థమవుతుందా. సో ఇక్కడ చూడండి, ఇది మర్చిపోండి, నేను డిఫైన్ చేశాను. ఏం డిఫైన్ చేశాను, ఒక 2 ఆర్గ్యుమెంట్స్ నాకు ఇందులోకి ఇస్తాను. ఓకేనా, నాకు అవుట్పుట్ ఏంటంటే ఈ ఎక్స్ ప్లస్ వై అనేది రావాలి. ఓకేనా, సో ఇప్పుడు నేను బయటని కాల్ చేయాలి. మూడో స్టెప్, ఫస్ట్ డిక్లరేషన్ అయిపోయింది, డిఫైనింగ్ అయిపోయింది, మూడో స్టెప్ ఏంటి, కాలింగ్. ఓకేనా, సో ఇప్పుడు కాలింగ్లో ఏంటంటే చూడండి, యాడ్ అని ఇచ్చుకున్నా. ఇందులోని 2 పారామీటర్స్, ఇక్కడ 2 ఇచ్చాను. సో ఇక్కడ నేను ఏదైనా 2 వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, 4,9 అని ఇస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో 4 రీప్లేస్ అవుద్ది, వై ప్లేస్లో 9 రీప్లేస్ అవుద్ది. అర్థమవుతుందా, ఇప్పుడు ఎక్స్కి 4 అసైన్ అన్నట్టు, వైకి 9 అసైన్ అన్నట్టు. ఈ రెండు అసైన్ అయ్యి ప్రింట్ ఎక్స్ ప్లస్ వై అనమాట. ఓకేనా, సో చూడండి, చూసారా, సో 4 + 9 13. అర్థమైందా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎడిషన్ చూసాం. ఇలాగే సబ్ట్రాక్షన్ కూడా చూద్దామా. ఓకేనా, సబ్ట్రాక్షన్. సో మనం ఇలా నేమింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు గైస్, నేమింగ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను యాడ్ అనే పెట్టుకొని ఇక్కడ నేను ఫంక్షనాలిటీ మార్చుకుంటాను, మైనస్ ఇచ్చుకుంటాను. నాకు నేమ్తో సంబంధం లేదు. కానీ మీకు అర్థమవుతుందా, నాకు నేమ్తో సంబంధం లేదు, ఎక్స్ మైనస్ వై. ఇప్పుడు నేను యాడ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 4,9 ఇలాగే ఉంచాను. ఇప్పుడు అవుట్పుట్ నాకు ఏమొస్తుంది అనుకుంటున్నారు, 4 - 9 ఎంత వస్తుంది, -5 వస్తుంది. అవునా, సో చూడండి,
ఓకేనా. అదే ఇక్కడ నేను 9,4 ఇస్తే 9,4 ఇస్తే సో 5 వచ్చింది. ఓకేనా. సో ఇలా బేస్డ్ ఆన్ పొజిషన్ అనమాట. ఓకేనా. సో ఎక్స్కి ఏమో 9 ఇదైనట్టు, వైకి ఏమో 4 అసైన్ అయినట్టు. ఓకేనా. పొజిషన్ చాలా ఇంపార్టెంట్ గైస్, అర్థమవుతుందా. సో ఇంకో విషయం అన్న, అక్కడ నేను 2 ఇచ్చాను, నేను 2 ఇవ్వాలా, ఎందుకు 1 ఇవ్వకూడదు, అర్థమైందా. సో 1 ఇస్తే ఏమవుద్ది అనుకుంటున్నారు, నాకు ఎర్రర్ జనరేట్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ నేను ఇచ్చిన పారామీటర్స్ 2, నువ్వు 1 వాల్యూ ఇస్తే ఒకదానికి అసైన్ అవుద్ది, అది దేనికి అసైన్ అవ్వాలో కూడా కంపైలర్కి తెలియదు, కానీ ఎర్రర్ జనరేట్ అవుద్ది. సో ఎక్కువ ఎందుకు ఇవ్వకూడదు, ఫస్ట్ డిక్లేర్ చేసుకొని ఏదో అవ్వచ్చు కదా సంబట్, ఎక్కువ ఎందుకు ట్రై చేయకూడదు. సో చూడండి, ఇది కూడా ట్రై చేద్దాం మేబీ. సో చూసారా, ఇది కూడా ఎర్రర్ జనరేట్ చేసింది. ఓకేనా. సో మనకి ఏంటంటే ఇక్కడ ఒకవేళ పారామీటర్స్ పాస్ చేసామంటే ఇక్కడ ఎన్ని పారామీటర్స్ అయితే ఉన్నాయో వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా. ఇందులో మనం పాస్ చేసిన వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. చూడండి, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ రాస్తాను, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా. సో ఇదేంటంటే ఫంక్షన్ డిక్లరేషన్ విత్ పారామీటర్స్, డిక్లేర్ చేసాం అంతే కదా, విత్ పారామీటర్స్. ఓకేనా. సో వీటినే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము, వీటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా. ఇందులో ఇచ్చిన వాటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా గైస్, వీటిలో ఇచ్చిన వాటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. పారామీటర్స్ అనొచ్చు, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు. ఇందులో ఇచ్చిన వాటిని ఏమన్నాం, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా. సో మీకు ఫంక్షన్స్తో ఉన్న ఇంకో యూజ్ ఏంటంటే, చూడండి, ఫంక్షన్స్తో ఉన్న ఇంకో యూజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. చూడండి, సో ఇక్కడ బ్రేక్ డౌన్ రాశాను కదా. సో అడ్వాంటేజెస్లో చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్. ఓకేనా. సో అడ్వాంటేజెస్ ఏంటంటే, సో చూడండి ఇది కూడా అడ్వాంటేజ్, ఎందుకంటే మనకి పెద్ద పెద్ద టాస్క్లు ఏమైనా ఉన్నాయంటే, సో ఇది మనకు కాపీ అవ్వట్లేదు. ఓకేనా. సో అడ్వాంటేజెస్ ఏంటంటే బ్రేక్ డౌన్ ఏ లార్జ్ ప్రోగ్రామ్ ఇంటూ స్మాలర్ పీసెస్. ఓకేనా. బ్రేక్ డౌన్ ఏ లార్జ్ ప్రోగ్రామ్ ఇంటూ స్మాలర్ పీసెస్. సో ఒక్కదానికి ఒక్కొక్క ఫంక్షనాలిటీ అసైన్ చేస్తాం అనమాట. ఓకేనా, ఒక్కొక్క టాస్క్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాను, రీయూజబిలిటీ. రీయూజబిలిటీ ఏంటంటే మీరు ఒకసారి ఫంక్షన్ రాశారంటే దాన్ని ఎన్నిసార్లైనా కాల్ చేసుకొని ఎన్నిసార్లైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను డిఫైన్ చేసింది ఒకసారి, చూడండి ఇక్కడ సబ్ట్రాక్షన్ జరుగుతుంది, ఇక్కడ నేను డిఫైన్ చేసింది ఒకసారి, బట్ నేను ఏం చేస్తానంటే యాడ్ 100 - 65. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుద్ది, సారీ పారామీటర్స్ కదా పాస్ చేయాలి, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కదా పాస్ చేయాలి. ఇక్కడ నాకు చూడండి ఫస్ట్ 4 ప్రింట్ అయింది, 9 - 4. నెక్స్ట్ ఏం ప్రింట్ అయింది, 100 - 65, 35 ప్రింట్ అయింది. ఓకేనా. ఇంతే కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో యాడ్ అని పెట్టుకొని, ఓకేనా, మళ్ళీ పారామీటర్స్ ఏదైనా పాస్ చేయొచ్చు. 43, ఓకే, 34, 26. ఓకేనా. సో ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, ఈ కోడ్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో అదే ఫంక్షన్స్ లేవనుకోండి, వీటినే మనం 3 సార్లు రాయాల్సి వస్తుంది, అంతేనా. సో ఇది చిన్నది కాబట్టి వదిలేండి. ఒకవేళ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒక అవుట్పుట్ రావడానికి మనం 100 లైన్లు రాస్తాం. ఓకేనా. అలాంటి అవుట్పుట్లు మనకు 3 కావాలంటే 300 రాయలేం కదా. ఓకేనా. సో ఒక ఫంక్షన్లో మనం డిఫైన్ చేసుకొని పారామీటర్స్ పాస్ చేసుకుంటే, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకుంటే మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ సింప్లీ ఫంక్షన్స్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఫంక్షన్స్లోని ఇవి ఆర్గ్యుమెంట్స్ అని చెప్పాను కదా. సో ఆర్గ్యుమెంట్స్ సంబంధించి మీకు సి వచ్చుంటే మనకు 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, చెప్తాను. సో ఇదంతా అర్థమైంది కదా. ఫస్ట్ వాట్ ఈస్ ఫంక్షన్ అని చూసాం,
నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ చూసాం. సో నెక్స్ట్ సింటాక్స్. ఓకేనా, సింటాక్స్ వచ్చిన తర్వాత అంటే ఆ సింటాక్స్ రాయడానికి కావాల్సిన స్టెప్స్. సో ఇది నోటెడ్ చేసుకొని చాలు. ఓకేనా. సో నెక్స్ట్ సో నెక్స్ట్ చూడండి, బేసిక్గా ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటే చెప్పాను. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, కాల్ చేసేటప్పుడు అందులో ఇచ్చే వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకేనా, డిక్లేర్ చేసినప్పుడు ఇచ్చిన వాల్యూస్ని పారామీటర్స్ అంటాం. ఓకేనా. సో ఈ ఆర్గ్యుమెంట్స్ బేసిక్గా మనకి ఫంక్షన్స్లోనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పాస్ బై వాల్యూ. ఓకేనా, ఇంకోటి వచ్చేసి పాస్ బై రెఫరెన్స్. సో ఇది సి చదువుకుంటే మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయి ఉంటుంది. ఓకేనా. సో మీకు పాస్ బై వాల్యూ అంటే చూడండి, మీరు వాల్యూస్ని పాస్ చేసినప్పుడు అప్డేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో పాస్ బై వాల్యూలో నో అప్డేషన్ జరగదు బేసిక్గా. ఓకేనా. సో రెఫరెన్స్లో ఏం జరుగుతుందంటే అప్డేషన్ అవుతుంది. ఓకేనా, ఇది అప్డేట్. ఓకేనా, ఇది అప్డేట్స్ అంటే ఏంటంటే చూడండి ఎగ్జాంపుల్. గైస్ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా మనకు పైథాన్ ఇది సపోర్ట్ చేయదు. పైథాన్ ఇది సపోర్ట్ చేయదు. పైథాన్ నాట్ సపోర్ట్ దిస్ పాస్ బై వాల్యూ అండ్ రెఫరెన్స్. మాకెందుకు చెప్పమన్నా అంటే, సో ఈ పాస్ బై వాల్యూ రెఫరెన్స్ అనేది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకేనా, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మన పైథాన్లో మాత్రం ఉండదు. ఓకేనా, మన పైథాన్లోనే ఉంటుందని నేను చెప్పను, ఇందులో మాత్రం ఉండదు. ఓకేనా, వేరే దాంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా, ఫస్ట్ సిలో ఉంటుంది. ఓకే, మళ్ళీ జావాలో ఉండొచ్చు, జావా స్క్రిప్ట్లో ఉండొచ్చు. సో బట్ పైథాన్లో అయితే సపోర్ట్ చేయదు. ఓకేనా. సో మీరు వాల్యూస్ పాస్ చేసిన కొన్నిసార్లు అప్డేట్ అవ్వచ్చు, బేస్డ్ అని మీరు పాస్ చేసిన వాల్యూస్ బట్టి అప్డేట్ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు. అంతేగాని మనం పాస్ బై వాల్యూ, పాస్ బై రెఫరెన్స్ అని చెప్పలేం. ఓకేనా. సో దీనికి సంబంధించి నేను పెద్ద కాన్సెప్ట్ చెప్పను, ఎందుకంటే మన పైథాన్ ఇది సపోర్ట్ చేయదు. ఓకేనా, మన పైథాన్ సపోర్ట్ చేయదు కాబట్టి నేను పెద్దగా చెప్పను. సో మీకు ఇందులో చూడండి, నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ సమ్ అప్డేట్ అని వస్తాం. అప్డేట్ అని ఇచ్చి అందులోని సమ్ ఒక ఆర్గ్యుమెంట్ చాలు. సో ఎక్స్ అని ఇచ్చాను కదా, ఈ ఎక్స్కి మళ్ళీ నేను 8 అని అసైన్ చేస్తాను. సో ప్రింట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. సో చూడండి, నెక్స్ట్ ఏం చేస్తానంటే అప్డేట్లోని కాల్ చేస్తాను. ఓకేనా, ఎలా కాల్ చేస్తాను ఇక్కడ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు 15 అని వస్తాను. ఓకేనా, సో ఈ 15 ఇందులో పాస్ చేసాం. ఓకేనా, అప్డేట్ ఆఫ్ ఏ అంటే ఇందులో 15 పాస్ చేసినట్టు. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ వాల్యూ 15. ఓకేనా, సో ఇక్కడ 15 అది వచ్చింది, కానీ నేను ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ వాల్యూని మళ్ళీ నేను ఇక్కడ అప్డేట్ చేశాను. ఓకేనా, అంటే ఇక్కడ నాకు వాల్యూ ప్రింట్ అయ్యేది ఏమవచ్చు, 15 అవ్వచ్చా, లేకపోతే ఇక్కడ నేను చేసింది అవ్వచ్చా. ఓకే, లెట్స్ సీ. ఓకేనా, సో ఫర్ సపోజ్ అనుకుందాం ఇక్కడ నాకు 8 వచ్చింది, అంటే నాకు ఇక్కడ ఏమో అన్నట్టు ఎక్స్కి 8 అప్డేట్ అయిపోయినట్టు, అంతేనా. సో అంటే నేను ఒకవేళ బయటని ప్రింట్ చేసిన బయటని ఏ అని ప్రింట్ చేశాను. ఇప్పుడు నేను ఏ అని ప్రింట్ చేస్తే ఏ వాల్యూ 18 అవ్వచ్చా, 15 అవ్వచ్చా. సో లెట్స్ సీ. సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. ఓకేనా, చూడండి, వాల్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 8, అంటే లోపల వచ్చింది నాకు 8. ఓకేనా, సో మళ్ళీ నాకు బయట వాల్యూ ఏమొచ్చింది 15, అంటే నాకు బయట వాల్యూ బయటదే. ఓకేనా, లోపల వాల్యూ లోపలదే, నాకు రెండింటికి సంబంధం లేదు. ఓకేనా గైస్, సో నాకు రెండింటికి సంబంధం లేదు. ఇక్కడ ఉన్నది అప్డేట్ అవ్వింది. ఓకేనా, సో అప్డేట్ అయ్యింది కానీ ఇక్కడ వరకే, కానీ నాకు బయటకు వచ్చేసరికి మళ్ళీ ఏ వాల్యూ 15. ఓకేనా, సో ఇక్కడైతే ఎలాగ ఉంది. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈసారి ఒక లిస్ట్ తీసుకుందాం. ఓకేనా, ఒక లిస్ట్ తీసుకుందాం. లిస్ట్లో సమ్ వాల్యూస్ తీసుకుందాం. 10, 15, 23. ఓకేనా, ఈ లిస్ట్ని పాస్ చేద్దాం. వెదర్ ఇట్ ఈస్
ఓకేనా, లిస్ట్ని పాస్ చేద్దాం. ఓకేనా, సో ఈ లిస్ట్ని పాస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను లిస్ట్ని పాస్ చేశాను ఇక్కడికి. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎలా అయినట్టే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 15, 23 అంతేనా. సో చూద్దాం ఒకసారి. సారీ, ఇక్కడ మనం తప్పించాం. ఇక్కడ చూడండి, ఈ లిస్ట్ దీనికి పాస్ అయింది. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంతకుముందు చెప్పాను ఎక్స్ ఆఫ్ 1 అంటే ఈ 0, 1, 2, 3 కదా, ఈ ఫస్ట్ పొజిషన్ నేను వాల్యూ చేంజ్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ 50 ఉంది కదా, నేను 20కి చేంజ్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అయింది. ఓకేనా, సో ఇప్పుడు నేను బయట మళ్ళీ నేను లిస్ట్ని ప్రింట్ చేస్తాను. ఓకేనా, సో ఇప్పుడు నాకు చెప్పండి గైస్, నాకు చెప్పండి ఇక్కడ ప్రింట్ అయ్యేది ఏంటి, ఇక్కడ ప్రింట్ అయ్యే వాల్యూస్ ఏంటి. ఓకేనా, ఇక్కడ నాకు ప్రింట్ అయ్యేవి మీరు అనుకున్న దాని ప్రకారం 10, 20, 23. ఓకేనా, సో బయట నేను ప్రింట్ అవ్వాలి 10, 15, 23 ఇదేనా మీరు అనుకున్నది. బట్ ఇట్ అబ్సల్యూట్లీ రాంగ్. చూడండి 10, 20, 23 లోపల. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే లిస్ట్ ఎప్పుడైనా అప్డేట్ అయిపోద్ది. నేను మ్యూటబుల్ అని చెప్పాను లిస్ట్ అన్నది. ఓకేనా, సో లిస్ట్ ఆర్ మ్యూటబుల్. సో మ్యూటబుల్ అవడం వల్ల లోపల ఒకసారి వాల్యూ చేంజ్ అయిందంటే మళ్ళీ మీకు ఇక్కడ నుంచి కానీ ఇక్కడ దాకా మీకు జరిగినట్టు. సో ఇప్పుడు ఎల్ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎస్టీలోని ఈ వాల్యూ మీకు రీప్లేస్ అయిపోయినట్టే. ఓకేనా, లిస్ట్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏం ప్రింట్ చేస్తారో ఇక్కడ చేంజ్ అయిన వాల్యూనే ప్రింట్ అవుద్ది. ఓకేనా, సో మీరు పాస్ చేసిన పారామీటర్స్ బేస్ అయ్యి ఉంటుంది అనమాట, అప్డేట్ అవ్వడం అవ్వకపోవడం. అంతేగాని ఇందులో పాస్ బై వాల్యూ, పాస్ బై రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఓకేనా, సో నెక్స్ట్, సో దీనికి సంబంధించి మనం కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా, ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ అని ఇంకోటి చూద్దాం. ఓకేనా గైస్, సో ఫస్ట్ ఎడిషన్ చూసాం, సబ్ట్రాక్షన్ చూసాం. ఓకేనా, ఈ రెండు కలిపి ఒక ఫంక్షన్లు అవుతాయా. ఓకేనా, 2 పారామీటర్స్ చేయొచ్చా, ఇంకా అంతకన్నా ఎక్కువ చేయొచ్చా. ఎడిషన్ కామా సబ్ట్రాక్షన్. ఓకేనా, సో 2 పారామీటర్స్ చేయొచ్చు. మనం ఎన్ని పారామీటర్స్ అని పేరు చేసుకోవచ్చు, ఏ కామా, బి కామా, సి కామా, డి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఎన్నైనా పారామీటర్ ఇవి వేరియబుల్ నేమ్స్. ఓకేనా, ఏ నేమ్స్ అని ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సమ్ యాడ్ సబ్ అని ఇచ్చాను కదా, సో నేను ఇక్కడ 2 చేస్తాను అనమాట. ప్రింట్ a ప్లస్ బి, నేను సమ్ ఈజ్ అని. ఓకేనా, సో సమ్తో పాటు సబ్ట్రాక్షన్ కూడా చేద్దాం. సబ్ ఈజ్ అని, సబ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏదైనా పాస్ చేసుకోవచ్చు, మన ఇష్టం. మనకి దేనికి సబ్ట్రాక్షన్ అవ్వాలనుకుంటున్నామో అది. సో ఫర్ సపోజ్ నేను సి మైనస్ డి అని అనుకుంటా. ఓకేనా గైస్, ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను కాల్ చేసుకుంటా యాడ్ సబ్. సో ఇందులో మీరు డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా, ఇందులో మీరు డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, 3, 4, 5, 1 అని చెప్పేసి ఇలా వాల్యూస్ అని ఇచ్చుకోవచ్చు. లేదు అంటే ఒక వేరియబుల్స్ ఎంతైనా స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్స్ని ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. క్లియరా. సో చూడండి, సో రన్ చేసి చూద్దాం. ఇది ఇక్కడ వరకు సమ్ ఈజ్ 3 + 4 7, సబ్ట్రాక్షన్ ఈజ్ 5 - 1 4. ఓకేనా, సో నెక్స్ట్ సో ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే నేను వేరియబుల్లో స్టోర్ చేసి వాల్యూస్ పంపించవచ్చు అని చెప్పాను కదా. ఓకేనా, సో ఇక్కడ ఏ కమ, బి కమ, సి కమ, డి ఇలా కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. పైథాన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఎలాగేస్తానంటే 5, 3, 9, 4 అని చెప్పేసి వాల్యూస్ అసైన్ చేస్తాను. అంటే ఇక్కడ ఏమంటే ఏకి 5 అసైన్ అయినట్టు, బికి 3 అసైన్ అయినట్టు, సికి 9, డికి 4. ఓకేనా, సో ఇందులోని ఈ వాల్యూస్ని పాస్ చేస్తాం, ఏ కామా, బి కామా, సి కామా, డి. అంటే ఇక్కడ ఏంటి, ఈ వాల్యూ ఏ వాల్యూలో 5, బి వాల్యూలో 3, సి వాల్యూలో 9, డి వాల్యూలో 4. సో ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే గైస్, ఇక్కడ మనం పారామీటర్స్ ఇచ్చాం. ఈ పారామీటర్స్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఒకటే అవ్వాలని రూల్ లేదు. ఒకటే అయినా ప్రాబ్లం లేదు, ఒకటే అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. మీకు 2 చూపెడతాను. ఓకేనా,
సో 5 + 3 8, 9 - 4 5 వాల్యూ వచ్చిందా? సో ఇక్కడ నేను ఏబిసిడిఏ కాకుండా పిక్యూఆర్ఎస్ అని వస్తాను. పి కామా క్యూ కామా ఆర్ కామా ఎస్, పి కామా క్యూ కామా ఆర్ కామా ఎస్. సో ఒకటే కాకపోయినా ప్రాబ్లం లేదు. చూడండి మనకు అవుట్పుట్ అన్నది వచ్చింది. ఓకేనా? సో దీనికి సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఇది ఫంక్షన్ గురించి. ఓకేనా? సో ఫంక్షన్లోని ఇంకో కాన్సెప్ట్ ఉంది, రిటర్న్ టైప్ అని చెప్పేసి. ఓకేనా? రిటర్న్ అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ ఉంది. రిటర్న్ ఏం చేస్తుంది అంటే వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. చూడండి రిటర్న్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే, ఇక్కడ చూడండి. సో ఇది తీసేస్తాను. ఓకేనా? సో సేమ్ ఇదే ఉంచుకుందాం. ఇప్పుడు వైలోని ఓకే y ఈజ్ ఈక్వల్ టు a + b అని వస్తుంది. ఓకేనా? z ఈజ్ ఈక్వల్ టు a - b అని, a - d అని వద్దామా? మరి సికి వాల్యూ లేకుండా పోతే c - d అని. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తామంటే వాటిని రిటర్న్ చేస్తాం. రిటర్న్ y, z. ఇవ్వండి. అంటే ఇప్పుడు ఈ వైలోని ఈ రెండింటి యొక్క సమ్ స్టోర్ అయ్యి ఉంది, జెడ్లోని రెండింటి సమ్ స్టోర్ అయ్యి ఉంది. ఈ స్టోర్ అయ్యింది దీనికి రిటర్న్ అవుతుంది. అర్థమవుతుందా? దీనికి రిటర్న్ అవుతుంది అంటే ఇందులోని వై అంటే సమ్ము సబ్ట్రాక్షన్. ఓకేనా? ఈ రెండు స్టోర్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? దీన్ని మనం సింపుల్గా చేద్దాం. ఫస్ట్ మీకు ఇది కష్టంగా ఉంటుంది, ఫస్ట్ సింపుల్గా చూద్దాం. నేను ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ అని తగ్గించేస్తాను కొన్ని. కంగారు పడకండి గైస్, మీకు ఇది ఇనిషియల్ స్టేజ్. ఓకేనా? ప్రాక్టీస్ చేసే కొద్ది వచ్చేస్తుంది. సో సింపుల్గా చూడండి. ఇప్పుడు సింపుల్గా నేను చెప్తాను, సింపుల్గా చూడండి. సో ఇక్కడ ఏం చేసామంటే డిక్లేర్ చేసాం సమ్కి సంబంధించి. ఓకేనా? సో డిక్లేర్ చేసి దాన్ని ఇచ్చిన 2 పారామీటర్స్కి సమ్ చేసాం. ఈ సమ్ చేసి వైలో స్టోర్ చేసాం. ఓకేనా? ఈ స్టోర్ చేసిన దాన్ని రిటర్న్ చేసాం. ఎక్కడికి రిటర్న్ చేసాం? కాల్ చేసిన దగ్గరికి రిటర్న్ చేసాం. ఓకేనా గైస్? సో ఇప్పుడు ఇందులోనే దీని యొక్క సమ్ ఉన్నట్టు మీకు. ఓకేనా? 5 + 3 అనేది దీనిలో సమ్ ఉన్నట్టు. కానీ దీన్ని డిస్ప్లే చేయాలంటే మనం బేసిక్గా ఏం వాడతాం? ప్రింట్ అనే కదా వాడతాం. సో లెట్స్ సీ. చూడండి నేను రిటర్న్ చేసిన వాల్యూ ప్రింట్ అయింది 8 అని. ఓకేనా? సో మనం ఎలాగైనా చేసుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేసిన దాన్ని ఇంకో దానిలో స్టోర్ చేసి మరీ బయట ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎమ్ అని తీసుకున్నాం. ఈ ఎమ్లోని రిటర్న్ చేసిన ఈ సమ్ వాల్యూ, సమ్ చేసిన దానికి ఒక వాల్యూ రిటర్న్ అవుతుంది కదా, 5 + 3 8 అని. ఆ వాల్యూని నేను ఎమ్లో స్టోర్ చేస్తాను. ఈ స్టోర్ చేసిన దాన్ని ప్రింట్ చేయొచ్చు. ఓకేనా? సో ప్రింట్ ఎమ్. చూడండి 8 అనేది ప్రింట్ అయింది. ఇది రిటర్న్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేయమన్నాడు. ఇందులో ఈ వాల్యూస్ మనకు జస్ట్ వాల్యూస్ చాలు, మనకి అవుట్పుట్ మనకు ప్రింట్ అవ్వకూడదు. మనకు ప్రోగ్రామర్స్ ఏంటంటే ఈ వాల్యూని యూజ్ చేసుకొని ఇంకో దగ్గర యూజ్ చేయడం, ఇంకో ఫంక్షన్లో యూజ్ చేయడం. ఓకేనా? సో మీకు బ్లాక్ ఆఫ్ కోడ్స్ డివైడ్గా యూజ్ చేసి చెప్పాను కదా. సో మనం కాన్సెప్ట్ అనుకుందాం ఏంటంటే, మనం ప్రోగ్రామ్ తీసుకుందాం. ఏంటంటే ఆ ప్రోగ్రాంలోని ఎడిషన్ జరగాలి, మల్టిప్లికేషన్ జరగాలి. ఓకేనా? సో ప్రోగ్రాంలోని నాకు ఎడిషన్కి మల్టిప్లికేషన్కి సంబంధించి ప్రోగ్రామ్ కావాలి. సో నేను రెండు క్రియేట్ చేసుకుంటా. రెండు ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటా, a, b. ఓకేనా? మల్టిప్లికేషన్ ఏం జరగాలి? y ఈజ్ ఈక్వల్ టు ఓకేనా a ఇంటూ b. ఓకేనా? సో దీన్ని నేను రిటర్న్ చేస్తాను. ఓకేనా గైస్? అర్థమవుతుందా? సో ఇప్పుడు p, q ఈజ్ ఈక్వల్ టు 5, 3. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు యాడ్ p, q. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు
ఓకేనా. సో మల్టిప్లికేషన్ ఆఫ్ పీ కమ్మ క్యూ అని ఇస్తాం. ఓకేనా. సో ప్రింట్ ఎమ్ కమ ఎన్. సో మీకు ఇది అర్థమైందా? సో ఫస్ట్ నేను ఎడిషన్ ఇచ్చాను, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా. నేను ఒకే దాంట్లో నేను రెండు పెర్ఫామ్ చేస్తున్నాను. ఓకేనా. సో నాకు దీనికి సంబంధించి ఇక్కడ ఎడిషన్ జరుగుతుంది, నెక్స్ట్ మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఇది రిటర్న్ చేసిన వాల్యూస్ని నేను ప్రింట్ చేస్తున్నాను. చూడండి. సో 8, 15. సో 5 + 3 8. ఓకేనా. ఇది ఎం ప్రింట్ చేసింది. నెక్స్ట్ 5 3 15. ఇది రిటర్న్ చేసింది. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ బేసిక్ ఫంక్షన్స్ అనమాట. ఇవాళ మీరు దీనికి సంబంధించి గట్టిగా ప్రాక్టీస్ చేయండి. రేపు సో పారామీటర్స్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఓకేనా. సో టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, సో ఇది రేపు క్లాస్లోనే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా గైస్. సో థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై.